ఇవాల్టి ఈజీ హోమ్ మేడ్ రెసిపీ మటిక్కాయ పుల్లగూర. అవునండి, ఇది చాలామందికి తెలియకపోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలనో మనం ఈ మటిక్కాయ పుల్లగూరని చూద్దాము. వీటిని చాలామంది చాలా రకాలుగా పిలుచుకుంటారు, కానీ మా సైడ్ అయితే మేము వీటిని మొటిక్కాయలనే అంటాము. వీటితో మనం పుల్లగూర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వేడివేడి అన్నంలోకి చాలా పుల్లగా, కారంగా, టేస్టీగా అనిపిస్తుందండి. ప్రాసెస్లోకి వెళ్తే మనం ఫ్రెష్గా ఉన్నటువంటి మటికాయలని ఒక 1/2 కేజీ తీసుకుందాము. 1/2 కేజీ మటికాయలండి. వీళ్ళే ఒలిచి పెట్టుకోవాలి. ఒలిచి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. ఈ ఓన్లీ రైస్ లేక మాత్రమే మనం ఇది తినగలము. సంగట్లేక కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఒక 10-15 పచ్చిమిర్చిని తీసుకోవాలండి. అది కారం బట్టి పచ్చిమిర్చిని తీసుకోవాలి. నాకైతే ఈ పచ్చిమిర్చి అంత స్పైసీగా ఏమనిపించలేదు, అందుకే నేను కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను వీటిని. అదే కారంగా ఉన్న పచ్చిమిర్చి అయితే కొద్దిగా సరిపోతాయి. చిన్నగా వీటిని కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని. మన సైడ్ అయితే ఇది రాయలసీమ సైడ్ అయితే చాలా ఎక్కువ చేసుకుంటారండి. కొంతమంది అంటే చాలా స్టైల్స్లో చేసుకుంటారు, కానీ మా సైడ్ అయితే ఈ కర్రీని ఈ విధంగానే చేసుకుంటాము. ఇంకా ఈ మొటికాయలతో మేము తాలింపు చేసుకుంటాం, కారం చేసుకుంటాం, ఇంకా గోంగూర వేసి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు ముందు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇలా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము టొమాటోస్ని కట్ చేసుకోవాలండి. ఒక 4-5 టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ మసాలాస్ లేకుండా చాలా సింపుల్గా ఇందులో మనకి అంటే ఈ ఫుడ్ తీసుకోవడం వలన డైజెషన్ అవ్వకపోవడం అంటూ ఏమీ జరగదు. బాగుంటుంది తినటానికి. లంచ్లో అయితే బాగా ప్రిఫర్ చేయొచ్చండి దీన్ని. మనము పాతకాలంలో పెద్దవాళ్ళు అయితే ఇలాంటి కర్రీసే చేసుకునేవాళ్ళు. ఇప్పుడంటే మనం అన్ని పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్కు, ఫాస్ట్ ఫుడ్కు బాగా అలవాటు పడిపోయాము. ఇలాంటి హెల్దీ వంటలు తినే వాళ్ళు అంత హెల్దీగా ఉన్నారు. మనం ఫాస్ట్ ఫుడ్ అవన్నీ తిని చాలా షుగర్ చాలా ఫాస్ట్గానే వస్తున్నాయి మనకు కూడా ఇన్స్టెంట్గా జబ్బులన్నీ కూడా. చూడండి, చాలా హెల్దీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్తోనే మనము ఈ వంటలన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము 2 ఆనియన్స్ని తీసుకుంటున్నానండి. పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ని 2 కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా పీల్ చేసుకోవాలి. చూడండి, చిన్న ముక్కలుగా మనం ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఆనియన్స్, టమాటోలు, పచ్చిమిర్చి ఈ 3 అయితే ఏ కర్రీ కన్నా కంపల్సరీ అండి. ఇప్పుడు వెల్లుల్లి అండి. చిన్న సైజు వెల్లుల్లిని నేను 2 తీసుకుంటున్నాను. వెల్లుల్లిని మెత్తగా వాటిని మొత్తం తీసి పెట్టుకోవాలి. పొట్టు అంతా తీసేసిన తర్వాత చూడండి, వెల్లుల్లి ఏదైనా సరే అండి, వెల్లుల్లి చాలా మంచిది హార్ట్కి. ఇప్పుడు మనము కుక్కర్ పెట్టుకుంటున్నాను. దీన్ని కడాయిలో కూడా చేసుకోవచ్చండి, కానీ కుక్కర్లో అయితే ఫాస్ట్గా అవుతుంది. నాకు బాబుకి లంచ్కి టైం అవుతుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొద్దిగా మగ్గినట్లు అనిపించాలండి మనకి. కొంచెం బ్రౌన్ కలర్లో రాగానే మనం అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా చిటపటమంటూ బాగా సౌండ్ వస్తాయి కదా, ఆ సౌండ్ అయితే బాగుంటుంది. పచ్చిమిర్చి బాగా కొంచెం అవి కూడా వేగిన తర్వాత వెల్లుల్లిని అయితే నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేస్తున్నాను. వీటిని మొత్తం మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము కొద్దిగా మగ్గనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ అయితే వీటిని మనం మగ్గనివ్వాలి. చూడండి, అలా మగ్గుతున్నప్పుడు మనం కొద్దిసేపు ఆ వాటర్ అన్నది పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మొటిక్కాయలని యాడ్ చేసుకుంటున్నాము. మనం ఒలిచి పెట్టుకున్నటువంటి క్లీన్గా పెట్టుకున్నటువంటి 1/2 కేజీ మొటిక్కాయలని అయితే నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి. చూడండి, మొటిక్కాయలు మొత్తం ఆ వాటర్ అంతా కొంచెం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు, ఉప్పు, చింతపండు, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాము. వీటిని అన్నిటినీ మనము ఒక 5 మినిట్స్ అలా మగ్గబెట్టి బాగా కలుపుకోవాలండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి. మర్చిపోయాను, నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను. మీరైతే కరివేపాకు యాడ్ చేసుకోండి. ఎప్పుడు మనం ఆవాలు వేసుకున్నాం కదా, అప్పుడే మీరు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి.
ఇందులో పెద్దగా వాటర్ అవసరం లేదండి. ఆ టొమాటోల నుంచి, ఆయిల్ నుంచే మనకు మొత్తం అన్నది ఈ పుల్లగూర రెడీ అయిపోతుంది. మొటిక్కాయ పుల్లగూర. కొద్దిగా మాత్రమే మనం ఒక గ్లాస్ వాటర్‌ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇందులో గోంగూర వేసి చేసుకుంటే చాలా బావుంటుందండి. గోంగూర కానివ్వండి, పల్లీలు కానివ్వండి, నెక్స్ట్ ఈ అలసందలు, అనపగింజలు వీటితో కూడా మనం పుల్లగూర చేసుకుంటాము. మా సైడ్ ఎక్కువ ఇలాంటి పుల్లగూరలు చేసుకుంటారండి. వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మసాలాస్ కూడా కొద్దిగా వేసుకుంటారు. కానీ పుల్లగూరలు అయితే డైలీ మాకు ఏదో ఒక రకంగా వీక్‌లో 1 టైమ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాము. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి మనకి ఇలా వాటర్ అన్నది అందులోనే వచ్చేస్తుంది. టొమాటోస్ నుంచి, ఆయిల్ నుంచే మనకి మటిక్కాయలు ఉడికిపోతాయి. పెద్దగా మనకి వాటర్ అన్నది అవసరం పడదు. ఇందులో ఇప్పుడు నేను ఇంట్లో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఇది ధనియాల పొడి అండి. అంటే ఓన్లీ ధనియాలు మాత్రమే కాదు. ఇందులో నేను కొద్దిగా ఎండపెట్టినటువంటి కరివేపాకు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, మెంతి మూడిటిని కలిపి నేను పొడి చేసి పెట్టుకుంటానండి. ఇది ఆప్షనల్‌గా అంటే మీ ఇష్టం, ఇది ఆప్షనల్. కానీ ఇది వేస్తే ఫ్లేవర్ బావుంటుందని నేను ఇట్లా పుల్లగూరలల్లోకి, పప్పులకి వీటిని వాడుతానండి. ఇది నేను వీటి కోసమే స్పెషల్‌గా నేను చేసి పెట్టుకుంటాను ఇంట్లో. చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసుకొని వేసుకొని చూడండి. చూడండి వాటర్ మనం అస్సలు వేయాల్సిన అవసరం లేదు, సరిపోతుంది. అలా మనము బాణలీలో చేసుకునేటికైతే సరిపోతుందండి. నేను కుక్కర్‌లో చేసుకుంటున్నాను కాబట్టి చూడండి వాటర్ మొత్తం ఇలా వస్తూనే ఉంటుంది. ఆ వాటర్‌కి మనం ఏం చేయాలి, ఒక 2, 3 విజిల్స్ అండి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. ఎక్కువ విజిల్స్ పెట్టినారంటే మాడిపోతుంది. జస్ట్ ఒక 2, 3 విజిల్స్‌కే మన కర్రీ మొత్తం రెడీ అయిపోతుందండి. ఉడికిన తర్వాత వీటిని మనం పప్పు గుత్తితో మెదుపుకోవడమే. పుల్లగూర ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి మనకి ఒక 2, 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది కర్రీ మనకి. వాటర్ అనేది చూడండి ఎంచక్కా బాగా మటిక్కాయలు ఎంత బాగా ఉడికిపోయాయో. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో సూపర్ టేస్టీగా మన మటిక్కాయ పుల్లగూర అన్నది రెడీ అవుతుంది. చూడండి కింద కూడా అడుగంటకుండా ఎంత బాగా చక్కగా మటిక్కాయ పుల్లగూర అయితే మనకి రెడీ అయిపోయిందండి. వీటిని పప్పు గుత్తితో మెదుపుకోవాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో సూపర్ టేస్టీగా జ్యోతి రుచుల్ని చూస్తూనే